అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' ఆరో భాగం రచయిత వనజ గారు. ఫుల్ నిద్రొస్తోందంటూ మహిత తూలే టైంకి కాల్ చేస్తాడు ప్రమోద్. అవును కదా! భావన అడుక్కునే పనుంది కదా మనకు అని నిద్రాదేవిని మెల్లిగా వెళ్ళిపోమని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి, "ఏంటి బావగారు గుర్తొచ్చానా?" అని అడుగుతుంది. "రాక్షసి దెయ్యం తెలిసి కూడా ఇలా ఆడుకుంటున్నావే, త్రిపు నెంబర్ ఇవ్వవే" అని అడిగాడు ప్రమోద్. "ఆహా! అచ్చా బావగారు ఇంకా" అని అంది. "ఇంకేముంది? ఇంకేం లేదు. మీ అక్క నెంబర్ ఇవ్వు. ఆ తర్వాత నీ నెంబర్‌ని బ్లాక్‌లో తోసేస్తా" అని అంటాడు. "అమ్మో! నేను హర్ట్ బావ. మా అక్క నెంబర్ ఇచ్చేదే లేదు నీకు. ఏయ్ మహి ఆ! ఏంటి? త్రిపు నెంబర్ నేను హర్ట్. ఆ హర్ట్‌కి సొల్యూషన్ నాకు మంచి బర్గర్ తినాలనుంది. అయితే తిను. మన అగ్రహారంలో దొరకదుగా. అయితే నేనొచ్చి వండమంటావా? బెంగుళూరు నుంచి ఇప్పటికిప్పుడు నువ్వు ఫ్లైట్‌లో రాలేవు కానీ, ఆ బర్గర్‌ని ఏ స్విగ్గీలోనో లేక జొమాటోలోనో పంపండి బావగారు. ఇది దీని వినబడుతోంది నాకు. అంటే హిహిహి మీరు కాల్ కట్ చేయలేదు బావగారు. అగ్రహారం వచ్చాక నిన్ను వెజ్జీస్‌లా కట్ చేయకపోతే చూడవే. హ్మ్. ఇంకో అరగంటలో వస్తుంది. టూ గుడ్ ప్రమోద్ శర్మ గారు అని అంటూ కాల్ కట్ చేసి నవ్వుకుంటుంది మహిత. శర్మ బావగారు ఇప్పుడు త్రిపద జాతకం తీసుకురమ్మన్నారు. ఎందుకో అని అనుకుంటూ శర్మగారి ఫోన్. సారాంశంని గురించే ఆలోచిస్తూ లోన్స్ రాస్తూ ఉన్నారు శాస్త్రి గారు. మళ్ళీ అదే విజిల్ వేసుకుంటూ బయటికి వచ్చిన క్రిష్ ఏంటి అని అన్నట్టుగా కళ్ళెగరేసి విజిల్‌తోనే అడిగాడు త్రిపద. ముక్కు పుటాలు ఎగరేస్తూ కోపంగా చూసింది క్రిష్ వంక. క్రిష్ గారు అని అరుస్తూ త్రిపద మొహం చూసిన క్రిష్‌కి నవ్వు ఆగనంటూ వచ్చేస్తూ ఉంటే పొట్ట పట్టుకొని మరీ నవ్వేస్తున్నాడు. క్రిష్ గారు అని అంటూ ఇంకా గట్టిగా అరిచింది త్రిపద. ఏంటి ఆవకాయ? కోపం వచ్చిందా? కోపంలో నువ్వు భలే క్యూట్‌గా ఉన్నావు అని అంటూ ఇందాక అందరూ తన వంక చూసినప్పుడు త్రిపద పెట్టిన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ గుర్తుకొచ్చి మళ్ళీ నవ్వాడు క్రిష్. యాక్చువల్లీ ప్రొద్దున త్రిపద ఏడ్చినప్పుడే సగం కరిగిపోయిన క్రిష్ కావాలని అలా బెట్ వేయించాడు మన త్రిపుతో. అంటే వాష్‌రూమ్ విషయం మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్. కోపంగా ఉన్నదల్లా క్రిష్ నవ్వుని చూసి మైమర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంతవరకు అమ్మాయిలు నవ్వితేనే బావుంటుంది అని అనుకున్నాను కానీ, అబ్బాయిలు అందులోనూ క్రిష్ గారు ఎప్పుడూ సీరియస్‌గా ఉండే మీరు ఇలా నవ్వుతూ ఉంటే ఇంకా చూడాలని అనిపిస్తోందనుకుంటూ క్రిష్ నవ్వుని అలాగే మైమరిచిపోయి చూస్తూ ఉంటుంది త్రిపద. ఏంటి పదం? రమ్మంటే ఎక్కడికి వస్తోంది కూడా చూసుకోవా? నవ్వు ఆపేసి నార్మల్‌గా అడిగాడు క్రిష్. అంటే మీరు ఇంకా మాట్లాడట్లేదు అని కోపం వచ్చింది క్రిష్ గారు. అందుకే ఎక్కడికి వస్తున్నానో కూడా నేను చూసుకోలేదు అని అన్నది. అయినా నేను మధ్యాహ్నం వరకు మీతో పాటే ఉన్నాను కదా! కాబట్టి మీరు నాతో నవ్వుతూ మాట్లాడాలి అని అంది త్రిపద. ఓహో! అవునా! మరి నువ్వు నాతో ఉండకుండా మధ్యలోనే వచ్చేసావుగా అని అంటూ క్రిష్ అడిగేసరికి ఆహా! నో. నేను ఒప్పుకోను క్రిష్ గారు. మీతో పాటే నేనున్నాను కదా! అని అంది త్రిపద ఆవేశపడిపోతూ. అంత లేదుగాది పదం. ఓడిపోయాను అని ఒప్పుకో. నో క్రిష్ గారు. నేను ఓడిపోలేదు. అదంతా నాకు తెలియదు గానీ, నువ్వు లూజ్ అయ్యావు కాబట్టి, నేను చెప్పిన పనిష్మెంట్ చేయాల్సిందే. ఆహా! క్రిష్ గారు ఇది తొండి. నో తొండి లేదు, తొండా లేదు. కానీ నువ్వు లూజ్ అంటే లూజ్ అంతే. సరే పనిష్మెంట్ ఏంటో చెప్పండి. ఒక 1 మంత్ నాతో మాట్లాడకూడదు. నా దరిదాపుల్లో కూడా నువ్వు రాకూడదు. ఏంటి క్రిష్ గారు అని అంటూ నోరు తెరిచింది త్రిపద. అవును అగ్రహారం. ఐ ఆల్రెడీ టోల్డ్ యూగా. జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ అని అంటూ వెళ్ళిపోయాడు క్రిష్ అక్కడి నుంచి. అసలెందుకు క్రిష్ గారు నేను ఫ్రెండ్లీగా ఉందామనుకున్నా దూరంగా ఉంటున్నారు అని అనుకుంటూ త్రిపద వాడిపోయిన మొహం వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను కూడా. సాయంత్రం రూమ్‌లో పూజ, రామకోటి పూర్తి చేసుకొని బెడ్ మీద మఠం వేసుకొని కూర్చొని ఉంది త్రిపద. ఏంటి మేడం అలా కూర్చున్నావు? 2 చేతులు కట్టుకొని క్వెషన్ చేసింది స్వప్న. అదేం లేదు స్వప్న గారు అని అంటూ ఎటో చూస్తూ ఆలోచిస్తోంది త్రిపద. మన క్రిష్ బాబు గురించి మళ్ళీ ఏదో సడెన్‌గా గుర్తుకు రావడంతో తన ల్యాప్‌టాప్ ఇంకా నోట్స్ తీసుకొని మార్నింగ్ క్లాసెస్‌లో ఏమేం జరిగాయో స్వప్న గారు అని అడిగింది త్రిపద. ఆ! చెప్తాను ఉండు త్రిపు అని అంటూ తను నోట్ చేసుకున్నవన్నీ కూడా త్రిపదకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంది స్వప్న. కానీ అవన్నీ తనకంటే ముందే త్రిపద చెప్పడంతో ఏంటి త్రిపు ఇది? నువ్వు ముందే చదివావా? క్లాస్ అయ్యింది పొద్దున్నే కదా! అని ఆశ్చర్యంగా చూసింది స్వప్న. త్రిపద తల అడ్డంగా ఊపడంతో సరే ల్యాబ్‌లో ఏం చెప్పారో అదన్నా విను అని అంటూ
తన ల్యాప్‌టాప్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతుంటే, ఇది కూడా తన కంటే ముందే త్రిపద మ్యాట్ ల్యాబ్‌లో ప్రోగ్రామ్ చేయడంతో స్వప్న ఇంకా షాక్ అయిపోతుంది. "త్రిపు ఏంటే క్లాస్‌కి రాకుండా ఇవన్నీ నువ్వెలా చేయగలిగావు? అసలు ఈ టాపిక్స్‌ని స్టార్ట్ చేసిందే ఈరోజు కదా!" అని అంటూ స్వప్న అడిగేసరికి, "అంటే ఏదో హాలిడేస్‌లో టాపిక్స్ ఏదో అలా అలా చూసానులే" అని చెప్పింది త్రిపు ఏదో కవర్ చేస్తూ. "ఓహో! అవునా?" అని అంటూ స్వప్న డౌట్‌గా చూసేసరికి, స్వప్న గారు అది నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఫాస్ట్‌గా టెర్రస్ పైకి వెళ్ళిపోయింది త్రిపుర. స్వప్న అయోమయంగా చూస్తూ డిన్నర్ కోసం ట్రైనింగ్ రూమ్‌కి వెళ్ళింది. పైకి వెళ్ళి పిట్టగోడని ఆనుకొని చందమామని చూస్తూ, అంటే క్రిష్ గారు మార్నింగ్ నేను క్లాసెస్ మిస్ అయ్యాను అని ఏవి జరిగాయో అవే నాతో చదివించారా అని అనుకుంటూ, అమ్మో! క్రిష్ గారు అనుకుంటూ తనలో తానే చిన్నగా నవ్వుకుంది త్రిపుర. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది త్రిపురకి. హలో! త్రిపుర. ఆ! నాన్నగారు అంతా కుశలమేనా? మేము బావున్నాం త్రిపు. నువ్వు ఎలా ఉన్నావు? అని అడిగితే, హాస్టల్, కాలేజీ అన్నీ సౌకర్యంగానే ఉన్నాయా? కాలేజీలో ఏం ఇబ్బంది లేదు కదమ్మా నీకు? అన్నీ ప్రశ్నలు అడిగారు శాస్త్రి గారు. నేను కూడా చాలా బావున్నాను నాన్నగారు అని శేఖర్ గారి గురించి నాన్నగారికి చెప్పాలా? వద్దా? అని అనుకుంటూ, అమ్మో! వద్దులే మళ్ళీ వాళ్ళందరూ కూడా కంగారు పడతారు అనుకుంటూ, నాన్నగారు అంతా బావుంది. సౌకర్యంగా కూడా ఉంది అని అంటూ చెప్పింది త్రిపుర. మంచిదమ్మా! అలాగే నీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశానమ్మా. ఏంటి నాన్నగారు అది? అది నీకు ముందు నుంచి తెలిసిన విషయమే త్రిపుర. కానీ మరోసారి అడుగుతున్నాను. నీకు ప్రమోద్ బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా? ఏ విషయమైనా సరే నిర్భయంగా చెప్పు త్రిపద అని శాస్త్రి గారు చెప్పడంతో, ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్న త్రిపద, ఏంటి మీరు మళ్ళీ దాన్నడిగేది? దానిష్టమా లేదా కనుక్కునేది? అన్న శ్యామల గారి మాటలకు తన పదాలను నోట్లోనే ఆపేసింది త్రిపద. ఫోన్ని తను తీసుకొని, ఇదిగో త్రిపద మళ్ళీ నిన్ను అడిగేది అంటూ ఏమీ ఉండదు. నీ కళ్ళ ముందు నుంచి నువ్వు పుట్టినప్పటి నుంచి మేము అనుకుంటున్నదే. నీకు ప్రమోద్ బావకి వచ్చే సంవత్సరమే వివాహం ఇంకా అంతే అని అంటూ శ్యామల గారు చెప్పగానే ఇంకేం అనలేక అని అంది త్రిపద. ఏంటి ఇష్టమే అని చెప్పు. కొంపదీసి అక్కడ గాని ఎవరి ప్రేమలోనైనా పడ్డావా ఏంటి చెప్పవే? ఒకవేళ అలా జరిగితే మాత్రం కన్న కూతురివి అని కూడా చూడను. త్రిపద అనేసరికి శ్యామల ఏంటి పిల్లలతో ఇలాగేనా మాట్లాడేది అని అంటూ ఫోన్ని ఆయన తీసుకున్నారు శాస్త్రి గారు. మూతి తిప్పుకొని నెక్స్ట్ మహిత మీద పడిపోవడానికి వెళ్ళిపోయారు శ్యామల గారు. కన్నీళ్లు పెట్టుకుంటూ వాటిని ఆపుకోవడానికి ట్రై చేస్తూ, ప్రమోద్ బావని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే నాన్న అని చెప్పింది త్రిపద. మీ అమ్మ మాటల్ని పట్టించుకోకమ్మా. తన గురించి తెలిసిందే కదా! నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా టైంకి తిని బాగా చదువుకో అని చెప్పి కాల్ కట్ చేశారు శాస్త్రి గారు. త్రిపద చిన్నప్పటి నుంచి శ్యామల వ్యక్తిత్వానికి విస్తుపోతూనే ఉంది. మహిత అయినా కాస్త ఎదురు తిరిగి సమాధానం చెప్తుంది కానీ త్రిపద ఆ పని ఎప్పుడూ కూడా చేయలేదు. తను పుట్టిన వెంటనే తన ప్రమేయం లేకుండానే ప్రమోద్‌కి తనతో ముడిపెట్టేశారు పెద్దలు. వద్దు అని చెప్పడానికి అతను చెడ్డవాడు అసలు కాదు. తన బావ. పైగా బాగా చదువుకున్నవాడు. అన్నింటికి మించి తనంటే చాలా ఇష్టమని ప్రమోద్ మాటల ద్వారా, చేతల ద్వారా తనకి తెలిసింది. కానీ ఎందుకో తనని మనస్ఫూర్తిగా ఇష్టమే అని చెప్పలేకుంది త్రిపుద. ఈ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి. బృందావనంలో తనకు ఇష్టమైన ప్లేస్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు క్రిష్. తను నిన్న విన్న మాటల్ని గుర్తు చేసుకున్నాడు. ప్రిన్సిపల్ ఫోన్ చేసి ద్రుపద వెళ్ళిపోయాక మరోసారి కాల్ చేశాడు క్రిష్. హలో సార్. చెప్పు క్రిష్. కాలేజ్ చైర్మన్ వచ్చి నా గురించి ఏదో చెప్తే మీరు సస్పెన్షన్‌ని కాల్ క్యాన్సిల్ చేస్తారా? సార్ నో క్రిష్. ప్రకాష్ గారు కాలేజ్ చైర్మన్‌గా రాలేదు. క్రిష్‌కి ఫాదర్‌గా వచ్చి సైన్ చేసి వెళ్లారని ప్రిన్సిపల్ చెప్పగానే ఫోన్ కట్ చేసేశాడు క్రిష్. కోపంతో అతని చేతి పిడికిలి బిగుసుకుంది. అలాగే ప్రకాష్ గారి రూమ్‌కి వెళ్ళాడు. కానీ ఏవో మాటలు వినపడుతుంటే అలాగే నిల్చొనున్నాడు. ప్రకాష్ గారి రూమ్ ముందు ఏవండీ ఏంటి హరిత మీరు కాలేజ్ కన్నా ఫాదర్‌గా వెళ్లారు అని తెలిస్తే కోపం వస్తుందేమో. వస్తే రాని. వాడి కోపం వచ్చినంత మాత్రాన నాకు క్రిష్ కన్నా కొడుకు కాకుండా పోతాడా? నేను వాడికి తండ్రిని కాకుండా పోతానా? అలా అనలేదండి నేను. కన్నకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని. ఇంకా నా దగ్గరికి రాలేదంటే తెలీదేమో అనే కదా! పర్లేదు వచ్చిన క్రిష్‌కి నేను సమాధానం చెప్పగలను. వాడి తండ్రిని నేను
ఆ! అనండి. ఇలాగే మొన్న ప్రిన్సిపల్ గారు ఫోను చేస్తే, "నా కొడుకు చూసుకుంటాడు" అని గర్వంగా అన్నారు. నిన్న ఆ అమ్మాయి త్రిపద చెప్పే వరకు మీకు తెలియలేదు కదా! తండ్రి స్థానంలో వెళ్లి మాట్లాడాలి అని హరిత అనేసరికి క్రిష్ షాకయ్యి, "అంటే త్రిపద చెప్పిందా ఇలా చెయ్యమని" అని చెప్పి ప్రకాష్ గారితో మాట్లాడాలి అని వచ్చినవాడు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోయాడు. అదైతే నిజమే హరిత. ఆ అమ్మాయి త్రిపద చూడటానికి ఎంత చక్కగా చూడముచ్చటగా ఉంది అనుకోని ఇద్దరు త్రిపద కోసం మాట్లాడుతూ ఉన్నారు. ప్రకాష్, హరిత గార్లు ఆలోచనల నుంచి బయటకొచ్చిన క్రిష్ ఈ త్రిపదని ఎంత దూరం పెట్టాలని చూస్తూ ఉంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తోంది అని అనుకుంటూ పొద్దున జరిగిన దానికి తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు క్రిష్. పర్లేదులే రేపటి నుంచి నాకు దూరంగా ఉంటుందిలే అదే అలవాటవుతుంది అని అనుకుంటూ అలాగే ఆ ప్లేస్‌లో వాకింగ్ చేస్తూ ప్రతి అడుగుని అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు క్రిష్. హలో! మహితా బంగారం. ఏంటి బావగారు, ఈరోజు పొద్దున్నే కాల్ చేశారు. చేసేలా చేసుకుంటున్నావు కదే! మర్యాదగా నాకు త్రిపుర నంబర్ ఇస్తావా? లేదా బావగారు ఏంటండి ఇది? పొద్దు పొద్దున్నే ఇలా చిన్న పిల్లని ఎవరైనా బెదిరిస్తారా? ఎవరమ్మా చిన్న పిల్ల? మరేమో మరి మన రెండిళ్లలో చిన్న పిల్లని నేనే కదా! ఆ! అవును. అల్లరి పిల్లవి కూడా నువ్వే కదా! మీ అక్కని చూసి కాస్త నేర్చుకోవచ్చు కదే! ఇలాగే ఉన్నావంటే వచ్చేవాడు అయిపోతాడే బాబు. ఏం మీరు చేసుకుంటారా? ఛీ! నేనెవరు చేసుకునేది? చేసుకున్నాక భరించేది. నాకు మీ అక్క చాలు కదా! అయినా నన్ను చేసుకునేవాడు కన్నయ్యలాగా ఉండాలి. మీలా ముద్దపప్పులాగా కాదు. ఇది మనసులో లెండి అని అనుకుంది. అబ్బో! సర్లే నీ హీరో గురించి నాకెందుకు కానీ, త్రిపు నంబర్ ఈరోజన్నా ఇస్తున్నావా లేదా? ఆ! ఏంటి? ఏంటి చెవుడొచ్చిందా? మిమ్మల్ని కాదు బావగారు. నా చిన్ని బొజ్జేదో చెప్తోంది. ఏంటట? మరి ఈరోజు నా బొజ్జకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తోందంట. అయితే నన్నేం చేయమంటావు? ఇలా నా నోటితో నేను చెప్పలేను బావగారు. అన్నీ మీరే అర్థం చేసుకోవాలి అని అంటూ ప్రమోద్ పిలుస్తూ ఉంటే కూడా కాల్ కట్ చేసేసింది మహిత. త్వరలో అగ్రహారం వస్తాను కదా! వచ్చాక చెప్తానే నీ పని అని అనుకుంటూ ఆఫీస్‌కి రెడీ అయ్యాడు ప్రమోద్. రొటీన్ ప్లేస్‌లో ఇద్దరూ ఉండాల్సిన ప్లేస్‌లో నలుగురు ఉన్నారు. అదే మన పదం, స్వప్న, పృథ్వీ ఇంకా క్రిష్. ఏంటి పృథ్వీ వాతావరణం ఇంత వేడిగా ఉంది. అగైన్ గుసగుసలు ఏమో నిన్న ఏం జరిగిందో నీ ఫ్రెండ్ చెప్పలేదా? ఆ పదం క్లాసెస్ వినకుండానే అన్నీ చెప్పింది కానీ, క్రిష్ సార్ ఏమన్నారో చెప్పలేదు. మీ ఫ్రెండ్ మీకు చెప్పలేదా? గెలికితే గులాబ్ జామ్ చేసేలాగా ఉన్నాడు కాబట్టి, ఆల్ క్లోజ్ చేసి నిల్చొని ఉన్న వీళ్ళ గుసగుసలకి గుణపాల మాదిరి దిగాయి క్రిష్ మాటలు. నా దగ్గరికి రావద్దు. నాతో మాట్లాడొద్దు అంటే, ఏంటి మళ్ళీ ఇది క్రిష్‌లో విసుగు. ఇదిగో గాలి, అదిగో చెట్టు, అదిగో బెంచు మీరంట ఎవరి దగ్గరికో వెళ్ళొద్దంట, ఎవరితోనూ మాట్లాడొద్దంట అంటూ మూతి తిప్పి చేతులు కట్టుకొని నిలబడింది త్రిపదం. ఈ తెలివికేం తక్కువలే అని క్రిష్ అనుకుంటుండగానే క్రిష్‌కి ఫోన్ రావడంతో అంతా విని త్రిపదని లాక్కొని వెళ్లి తన బండి దగ్గర విసిరేసినట్టుగా వదిలి ఎక్కమన్నట్టుగా చూశాడు. తను కూర్చున్నాక హైదరాబాద్ రోడ్లు కట్టిన సివిల్ ఇంజినీర్స్‌కి పరీక్ష పెడుతూ స్పోర్ట్స్ బైక్‌తో రోడ్డు మీద రేస్ స్టార్ట్ చేశాడు క్రిష్. పృథ్వీ సార్ మెల్లిగా కదిలించింది స్వప్న. క్రిష్ త్రిపదాన్ని లాక్కెళ్ళిపోవడంతో షాక్‌కి గురైన పృథ్వీని పలకలేదు పృథ్వీ. పృథ్వీ అని అంటూ చెవిలో జోరీగలాగా అరిచేసరికి ఉలిక్కిపడి చుట్టూ చూసుకొని చెవిలో వేలు పెట్టి కళ్ళు మూసుకున్నాడు పృథ్వీ. ఏంటే అంత గట్టిగా అరుస్తున్నావు? ఇయర్ డ్రమ్ పేలిపోతే ఎవరిదే రెస్పాన్సిబిలిటీ? ఏ చెవిటోడివైతే పిప్పిప్పి డమ్ 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 జరగదనా? అవును. ఎవడు పిల్లని ఇవ్వకపోతే నీ నట్టింట్లోకే వచ్చి కూర్చుంటా. 2 ఏళ్ల తర్వాత అలాగే కూర్చుందువులే గానీ ఏంటి ఏమన్నావు? అబ్బా! ముందు మెయిన్ మ్యాటర్ చూడండి. సైడ్‌వి అన్నీ మెయిన్ ట్రాక్‌లోకి తెస్తావే అని అంటూ మాట మార్చేసింది స్వప్న. మెయిన్ మ్యాటర్ ఏంటే? ఇప్పుడు క్రిష్ సార్ తిరుపతిని ఎక్కడికి తీసుకొని వెళ్లారు? అడిగి ఉండాల్సింది నువ్వే. అమ్మో! నాకు సార్ అంటేనే చచ్చేంత భయమండి. ఎక్కడికి తీసుకెళ్లారు? ఏమో స్వప్న. నీతో పాటే నేను కూడా ఇక్కడే ఉండి చచ్చాను కదా! వాడికి ఫోనొచ్చింది. వాడు తిరుపతిని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి అంటే, నాకేం తెలుసే. అడిగినా కూడా వాడు చెప్పే రకమా? తిరుపతిని ఏమై ఆపు. వాడు చూడ్డానికి సీరియస్‌గా ఉంటాడేమో కానీ, వాడిది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదులే వాడిది. ఆ మాత్రం నమ్మకం పెట్టుకోవచ్చు తమరు క్రిష్ మీద. ఏమో క్యూట్‌గా కనిపించే వారంతా మంచోళ్ళు కాదేమో అలాగని కోపం ఉన్నంత మాత్రాన అలాంటి వాళ్ళు కూడా కాదు అనుకోకూడదు కదా! అని స్వప్న అనగానే, స్వప్నని అక్కడే ఉన్న చెట్టుకి లాక్ చేసేశాడు పృథ్వీ. మనం ఇప్పుడు క్రిష్
పదం దగ్గరికి వెళ్దాం. వీళ్ళ పాటలేవో వీళ్ళు పడతారు. ఎక్కడికి వెళ్తున్నాం క్రిష్ గారు అని అడిగింది మన పదం. అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. క్రిష్ బాబు లుక్కులకి మీనింగ్‌లు వేసేసుకుంటూ బైకెక్కి కూర్చుంది. అదేం స్పోర్ట్స్ బైకాయ్యా! వెనకన చాలా ప్లేసే ఉంటుందా ఏంటి? కూరలో ఆవగించంత స్పేస్ ఉంటుంది కాబట్టి అందులో వన్ సైడే కూర్చుంది త్రిపద. క్రిష్‌కి అంటకపోయి అసలెప్పుడు ఇంతవరకు బైక్ ఎక్కలేదు. అప్పుడప్పుడు శాస్త్రి గారి పాతకాలం స్కూటీ తప్ప త్రిపద తనేదో ల్యాండ్ ప్లేన్‌లో దిగిపోతోందన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే, క్రిష్ స్పీడ్‌కి తల క్రిష్ భుజానికి అంటించేసి కళ్ళు మూసుకుంది గట్టిగా. కాసేపటికి అతని బైక్ ఒక రెస్టారెంట్ ముందు ఆగింది. అది కూడా కేఎం చైన్స్‌లో ఒక హుక్‌నే. బండి ఆపినా కూడా అలాగే కూర్చొని ఉన్న త్రిపుద ఉలిక్కి పడేలా వీపుని కదుపుతూ కాదు కుదిపేశాడు. చిన్న ఝలక్‌తో కళ్ళు తెరిచేసరికి బైక్ పార్కింగ్‌లో ఆగటంతో దిగి తిరుగుతున్న తలని ఒక చేత్తో పట్టుకొని కిందకి వాలిపోబోయింది త్రిపుద. ఆమెని తన మీదకి లాక్కొని సీరియస్‌గా లుక్కిచ్చాడు క్రిష్. ఈ మాత్రం దానికిలానా అని అన్నట్టు. ఆమెని అలాగే పట్టుకొని తీసుకొని వెళ్లి వాటర్ బాటిల్ కొని వాటర్ తాగించి ఫోన్‌లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐస్ క్రీమ్ సెక్షన్ వైపే కదిలాడు క్రిష్ త్రిపదతో. ఒక సైడ్ ఓన్లీ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉండి, ఉన్న టైప్స్ మొత్తం డెమోలాగా చూపిస్తూ ఆ కార్నర్‌కి అట్రాక్షన్‌లాగా మిడిల్‌లో పెద్ద కోన్ ఐస్ క్రీమ్ పెట్టారు. త్రిపద ఇంత పెద్ద ఐస్ క్రీమ్ ఉంటుందా అని దాన్నే చూస్తూ ఉంటే క్రిష్ లాక్కెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక దగ్గర ఆపి అక్కడ ఉన్న వాళ్ళ వైపు చూసాడు క్రిష్. ఎవరీ అమ్మాయిలు అని అన్నట్టుగా చూస్తోంది త్రిపుద. అక్కడ ఉన్న నలుగురి వైపు. వాట్ హ్యాపెండ్? తనకు వీలైనంత మామూలుగా అడగటానికే ట్రై చేశాడు క్రిష్. కానీ అతని వాయిస్‌లోని బేస్ అక్కడున్న అమ్మాయిలకే కాకుండా త్రిపుదకు కూడా తెలిసింది. అందులో ఒక అమ్మాయి కాస్త భయంగా అయినా ముందుకొచ్చి ఆర్య అనే అతను బృందతో మిస్‌బిహేవ్ చేస్తున్నాడు క్రిష్ సార్. అది వినగానే క్రిష్ నొసలు ముడిపడింది. టెల్ మీ క్లియర్‌లీ అని క్రిష్ అరుపులాంటి మాట వినిపించేసరికి బృందని ప్రతిరోజు మీట్ అవుతూ డిస్టర్బ్ చేయడం, తనని టీజ్ చేయడం, అందులో ఈరోజు కొంచెం అతిక్రమించి తన చేతిని పట్టుకొని ఐస్ క్రీమ్ బుగ్గలకి, లిప్స్‌కి రాస్తూ నడుం మీద చెయ్యేయడం అన్నీ చెప్పేసరికి క్రిష్‌కి సంఖ్య తిరిగిపోయింది. ఇతని గురించేనా మొన్న తను చెప్పింది అని అనుకుంటూ వేర్ ఈస్ హి అని క్రిష్ అడగటంతో రెస్ట్ రూమ్ వైపు వేలు పెట్టి చూపించిందా అమ్మాయి. వాడు అని అడిగాడు క్రిష్. బృంద వెళ్లి కిస్ చెయ్యాలని తన కోసం కెఫెటేరియాలో వెయిట్ చేస్తూ ఉంటానని వెళ్ళాడు సార్. బృంద ఏడుస్తూ వెళ్ళేసరికి ఆమె ఫ్రెండ్స్‌ని క్రిష్‌కి కాల్ చేశారు. క్రిష్ వాచ్ తీసి తిరుపతి చేతుల్లో పెడుతూ గెట్ హెర్ అని చెప్పాడు. వాళ్ళు ఎవరి గురించి చెప్తున్నారో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉన్న త్రిపుద క్రిష్ మాటలకు తేరుకుంటూ వాష్‌రూమ్ వైపు వెళ్ళింది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత త్రిపద అతి కష్టం మీద బృందని బయటికి తీసుకొని వచ్చింది. అంతలోపే బృంద కాలు దగ్గర పడ్డాడు ఆర్య. అతన్ని చూసి భయపడుతూ తల ఎత్తేసరికి క్రిష్ కనపడ్డాడు బృందకి. అన్నయ్య అన్న మాట ఆమె నోట్లోనే ఆగిపోయింది. కారణం క్రిష్ ఆర్యని వెంటనే లేపి మొహం మీద పంచెస్ ఇస్తున్నాడు ఆపకుండా. నోట్లో నుండి బ్లడ్ కూడా వస్తోంది ఆర్యకి. కింద పడేసి మరీ కొడుతున్నాడు. ఇప్పుడు చూడటానికి సాఫ్ట్‌గా కొడుతున్నాడు కానీ లోపల పార్ట్స్ మాత్రం ఏవేవో అయిపోతున్నాయి. కొంచెం కోపం మాత్రమే చూసిన త్రిపుదకి ఇటువంటి రియాక్షన్ క్రిష్ నుండి చూసి ఆమె వెన్నులో వణుకు పుట్టి బృంద భుజం మీద గట్టిగా పట్టుకుంది. గ్యాప్ లేకుండా కొడుతున్నాడు ఆర్యని. తిరిగి క్రిష్ మీద అటాక్ చేయాలన్నా కూడా ఆర్య ఒంట్లో శక్తి లేదు. ఇంకోసారి ఆడపిల్లని టీజ్ చేశావనుకో అంటూ కింద పెదవి పంటి కింద పెట్టుకొని ఒక్క పంచిచ్చాడు క్రిష్. అంతే అలాగే పడిపోయాడు ఆర్య. పక్కన ఉన్న ఫ్రీజర్‌ల నుండి ఐస్ ముక్కలన్నీ కూడా రక్తం వచ్చిన దగ్గర పోశాడు. ఆర్యకి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ కూడా రావడం లేదు. అతని కళ్ళని చూస్తేనే అర్థమవుతోంది ఎంత కోపంలో ఉన్నాడో అని. ఆర్య పాకెట్‌లో నుంచి ఫోన్ తీసి డాడ్ అన్న పేరుకి డయల్ చేసి, "నీ కొడుకు డెడ్ కానీ బాడీకి వచ్చి కలెక్ట్ చేసుకో" అని అంటూ ఆ ఫోన్‌ని విసిరేశాడు క్రిష్. క్రిష్ గారు అంతగా రియాక్ట్ అయ్యారంటే, ఈ అమ్మాయి ఆయన రిలేటివా? ఏం రిలేషన్ అయ్యుంటుంది అని త్రిపద ఆలోచిస్తూ ఉన్న టైంలో బృంద లేచి వెళ్లి క్రిష్‌ని సైడ్ నుంచి హత్తుకుంది. అన్నయ్య అని అంటూ వెక్కిళ్ళ మధ్యలో త్రిపదకి అయితే మైండ్ బ్లాక్. బృంద గారు క్రిష్ గారి చెల్లెలు గారా? ఈ గార్లు గార్లేంటే పదం అని అనుకుంటూ అదే షాక్‌లో నిలబడింది. క్రిష్ బృంద నుంచి దూరం జరిగి ఆ అమ్మాయిల వైపు చూశాడు. బృందని తీసుకెళ్ళమన్నట్టుగా కథ కొనసాగుతుంది. క్రిష్ త్రిపతిని దూరం పెట్టాలని చూస్తుంటే తను రోజురోజుకి దగ్గరవుతోంది. మరోపక్క త్రిపతికి తన బావతో పెళ్లి నిశ్చయమయిందని తెలిస్తే క్రిష్ రియాక్షన్ ఏంటి? అసలు క్రిష్ మనసులో త్రిపుత స్థానం ఏంటి? ఎందుకు తన తండ్రికి, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు క్రిష్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి.